శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ పునరుజ్జీవ పథకానికి కాసేపట్లో సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. కాళేశ్వరం నీళ్లను రివర్స్ పంపింగ్ ద్వారా ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులో తీసుకువస్తారు. రోజుకు 1 టీఎంసీ చొప్పున 60 రోజుల పాటు 60 టీఎంసీలు నింపుతారు. ఈ పథకంతో నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్, కరీంనగర్, వరంగల్ అర్బన్, రూరల్, పెద్దపల్లి, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లోని 14,30,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది. 1,067 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ పనులు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ప్రారంభిస్తారు. పోచంపాడు పునరుజ్జీవ సభ కోసం తెలంగాణలో వివిధ జిల్లాల నుంచి రైతులు తరలి వెళ్తున్నారు. జగిత్యాల నుంచి రైతుల ట్రాక్టర్ ర్యాలీని ప్రారంభించారు నిజామాబాద్ ఎంపీ కవిత. జిల్లా కేంద్రం నుంచి 70 ట్రాక్టర్లు తరలి వెళ్లాయి. ఈ పథకంతో ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం అవుతుందన్నారు కవిత. గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు పోచంపాడు దగ్గరికి వచ్చి ఎస్ఆర్ఎస్పీకి సంబంధించి మరి రివర్స్ పంపింగ్ పనులను ఇనాగ్రేషన్ చేయబోతా ఉన్నారు. చాలా పెద్ద ఎత్తున ఉత్తర తెలంగాణ ప్రాంతానికి, ముఖ్యంగా మా జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలకు వరప్రదాయంగా ఈ ప్రాజెక్ట్ రాబోతూ ఉన్నది. వరద కాలువ నిల్వన కూడా సంవత్సరం పాటు నీళ్లు నిల్వ ఉండేటటువంటి ప్రాజెక్ట్ ఇది. ప్రతి ఒక్క గ్రామానికి, ప్రతి ఒక్క రైతుకి మేలు చేసేటటువంటి ప్రాజెక్ట్ ఇది. అటువంటి ప్రాజెక్టుని ఇవాళ ప్రారంభించి భారీ ఎత్తున అక్కడ బహిరంగ సభ పెట్టుకొని జగిత్యాల ప్రతి గ్రామం నుంచి, జిల్లా నుండి కూడా మరి కదిలి వెళ్తూ ఉన్నారు. ఈ సభను విజయవంతం తప్పకుండా చేస్తాం. అదేవిధంగా ఎస్ఆర్ఎస్పీని పునరుజ్జీవనం చేసి మొత్తంగా ఉత్తర తెలంగాణ అంతా కూడా సస్యశ్యామలం అయ్యే విధంగా మా ప్రభుత్వం పనిచేస్తాం. మైపాల్ రెండు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ పునరుజ్జీవ పథకానికి కాసేపట్లో సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. కాళేశ్వరం నీళ్లను రివర్స్ పంపింగ్ ద్వారా ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులోకి తీసుకువస్తారు. రోజుకు 1 టీఎంసీ చొప్పున 60 రోజుల పాటు 60 టీఎంసీలు నింపుతారు. ఈ పథకంతో నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్, కరీంనగర్, వరంగల్ అర్బన్, రూరల్, పెద్దపల్లి, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లోని 14,30,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది. 1,067 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ పనులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ప్రారంభిస్తారు.
పోచంపాడు పునరుజ్జీవ సభ కోసం తెలంగాణలో వివిధ జిల్లాల నుంచి రైతులు తరలి వెళ్తున్నారు. జగిత్యాల నుంచి రైతుల ట్రాక్టర్ల ర్యాలీని ప్రారంభించారు నిజామాబాద్ ఎంపీ కవిత. జిల్లా కేంద్రం నుంచి 70 ట్రాక్టర్లు తరలి వెళ్లాయి. ఈ పథకంతో ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం అవుతుందన్నారు కవిత. మైపాల్ రెండు పల్లి గొల్లపల్లి పెద్దపల్లి చేస్తున్నాయి పాటరా మనం చేద్దాము తెలంగాణ జాత. కళ్యాణ్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పునర్జీవ పథకానికి సంబంధించి పైలను ఆవిష్కరించడానికి సీఎం కేసీఆర్ మరి కొద్దిసేపట్లో అన్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఏర్పాట్లు అన్ని పూర్తయి అటు నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు కూడా ప్రస్తుతం పైలను దానికి సంబంధించి కూడా పక్కన ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడే కొద్దిసేపటి క్రితం గెస్ట్ హౌస్ నుంచి సీఎం కేసీఆర్ గారు బయలుదేరారు. మరి కొద్ది నిమిషాల్లో పైలను వద్దకు చేరుకొని కూడా పైలను కూడా ఆవిష్కరించారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేశారని చెప్పుకోవాలి. ఈ పైలను ఆవిష్కరించిన తర్వాత ఇక్కడి నుంచి నేరుగా మళ్ళీ గెస్ట్ హౌస్కి వెళ్ళి అక్కడ భోజనం చేసిన తర్వాత బహిరంగ సభ వద్దకు చేరుకుంటారు. 1 గంట 10 నిమిషాలు కూడా బహిరంగ సభ ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి కూడా 3 గంటల వరకు కూడా సభ కొనసాగుతుంది. అయితే దీనికి సంబంధించి మాత్రం ఈ కాళేశ్వరం నీళ్లను కూడా రివర్స్ పంపింగ్ ద్వారా కూడా ఎస్ఆర్ఎస్పీలోకి తీసుకొచ్చే ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని చెప్పుకోవాలి. దీనిలో భాగంగానే దీనికి 1100 కోట్ల వ్యయంతో కూడా ఈ పథకం నిర్మిస్తుంది. ఈ పథకం దానికి సంబంధించి కూడా ఏడాది లోపే కూడా పూర్తి చేసే విధంగా కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దానికి అనుగుణంగా చర్యలు చేపడుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే టెండర్లు కూడా పూర్తయిన పరిస్థితి నెలకొందని చెప్పుకోవాలి. ఈ పథకం ద్వారా కూడా ఉత్తర తెలంగాణ దానికి సంబంధించి మొత్తం ఉత్తర తెలంగాణ రైతాంగానికి కూడా ఈ పథకం పూర్తయితే ఎంతో లాభం చేకూరుతుందని చెప్పుకోవాలి. దీన్ని ప్రస్తుతం ఇంతకు ముందు కూడా ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఆయకట్టు దానికి సంబంధించి కేవలం 5 లక్షల ఎకరాలకు వరకు మాత్రమే సాగునీరు అందేది. ఈ పథకం పూర్తయితే స్టేజ్ 1 ద్వారా 9 లక్షల ఎకరాలు, అదేవిధంగా స్టేజ్ 2 ద్వారా 5 లక్షల ఎకరాలు, అంటే మొత్తం 14 లక్షల ఎకరాలకు కూడా సాగునీరు అందనుంది. అదేవిధంగా ఏడాది పాటు కూడా ఇక్కడ రైతాంగానికి 2 పంటలు కూడా పంటలు సాగు చేసుకోవడానికి కూడా అవకాశం ఉండడంతో కూడా ఇక్కడ రైతులకు ఎంతో మేలు జరుగుతుందనే ఉద్దేశంతో కూడా ఈ పథకానికి సీఎం కేసీఆర్ కూడా శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. మొదటికి మనం చూసుకోవచ్చు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 1964లో కూడా దీన్ని అప్పటి ప్రధాని కూడా దీన్ని ప్రవేశపెట్టిన విషయం అంటే ప్రారంభించిన విషయం తెలిసింది. ఆ తర్వాత కూడా 53 ఏళ్ల నుంచి చూసుకుంటే ఎప్పుడు ఈ ప్రాజెక్టులో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో నీటి నిల్వ సామర్థ్యం లేని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 112 టీఎంసీల కానీ పూడికతీత వల్ల కేవలం 90 టీఎంసీలు మాత్రమే నీటి నిల్వ సామర్థ్యం చేసుకునే పరిస్థితి ఉంది. అదేవిధంగా అది కూడా మహారాష్ట్ర అంటే ఎగువన మహారాష్ట్రలో వర్షాలు కురిసి అది అక్కడి నుంచి నీటిని దిగువకు అంటే విడుదల చేస్తే మన దగ్గరికి ఎస్ఆర్ఎస్పీలోకి నీరు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం మాత్రం మహారాష్ట్రలో ఈ చిన్నవి పెద్దవి ప్రాజెక్టులు కలిపి మొత్తం 20 ప్రాజెక్టుల వరకు కూడా అక్కడ
నిర్మించడం జరిగింది. దీంతో కూడా ఎస్ఆర్ఎస్పీలోకి నీటి ప్రవాహం తగ్గింది. అయితే గత కొంతకాలంగా కూడా దీంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతుంటూ ప్రతిసారి మహారాష్ట్రలో పడ్డ వర్షాల మీదనే ఆధారపడి పంటలను సాగు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని సమయాల్లో కూడా పంటలు ఎండి తీవ్రంగా నష్టపోయిన సందర్భాలు కూడా అనేక సార్లు ఉన్నాయి. ఇది గత కొన్ని ఏళ్ల నుంచి కూడా ఈ ప్రక్రియ జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని కూడా ఇటీవల సీఎం కేసీఆర్ దీనికి సంబంధించి ఈ పథకానికి ఒక శ్రీకారం చుట్టిన విషయం తెలిసింది. ఈ పథకం ద్వారా ఉత్తర తెలంగాణ రైతులంతా సంతోషంగా ఉంటారనే ఉద్దేశంతో కూడా ఈ పథకానికి శ్రీకారం చుట్టి ఈ పథకంలో భాగంగా ప్రస్తుతం మేడిగడ్డ ద్వారా కాళేశ్వరం నీళ్లను వరద కాలువ నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా కూడా ఎస్ఆర్ఎస్పీలోకి తీసుకొస్తారు. ఎస్ఆర్ఎస్పీలోకి అంటే రోజుకి టీఎంసీ చొప్పున 60 రోజులు 60 టీఎంసీలు తీసుకొస్తారు. అదేవిధంగా వరద కాలువ పైన కూడా 3 లిఫ్ట్లను ఏర్పాటు చేసి కూడా ఈ నీటిని తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవాలి. దీని ద్వారా కూడా ఇంకా రైతాంగాన్ని కూడా ఎంతో మేలు జరుగుతుందనే ఉద్దేశంతో కూడా ఈ పథకాన్ని కూడా శ్రీకారం చుట్టిన విషయం తెలిసింది. అయితే అదేవిధంగా ఇటు ఈ పైలాన్ ఆవిష్కరించిన తర్వాత సీఎం కేసీఆర్ కూడా బహిరంగ సభలో కూడా ప్రసంగించనున్నారు. ఈ బహిరంగ సభలో ప్రధానంగా ఈ 3 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన సాగునీటి ప్రాజెక్టుల విషయంలో చేసిన డెవలప్మెంట్స్ దానికి సంబంధించి కూడా పూర్తి అంటే వివరించే ప్రయత్నం చేయనున్నారు. అదేవిధంగా రానున్న అంటే ఏడాదిన్నరలో కూడా ఎటువంటి అంటే ఎప్పటిలోగా అంటే పెండింగ్ ఉన్న ప్రాజెక్టులు ఎప్పటిలోగా పూర్తయ్యే దానికి సంబంధించి కూడా ఒక పూర్తి క్లారిటీని కూడా సభా వేదిక ద్వారా సీఎం ప్రసంగించినట్లు కూడా పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. దీనిలో భాగంగానే కూడా ఈ సభను కూడా ఒక ప్రెస్టేజ్ గా తీసుకున్న విషయం తెలిసింది. వారం రోజుల నుంచి కూడా దీనికి గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. సీఎం కేసీఆర్ కూడా స్వయాన అన్ని ఉత్తర తెలంగాణ దానికి సంబంధించి జిల్లా మంత్రులతో పాటు ఎమ్మెల్యేలతో కూడా ప్రతిసారి సమావేశాలు నిర్వహిస్తూ ఈ సభను విజయవంతం చేసే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేసిన విషయం తెలిసింది. దీనిలో భాగంగా కూడా ఉత్తర తెలంగాణ నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ఇటు రైతులు కానీ ఇటు ప్రజలు కానీ ప్రస్తుతం సభా ప్రాంగణం వద్దకి తరలి వస్తున్నారు. దాదాపుగా 5 లక్షల మంది వరకు వస్తారని కూడా పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నారు. చాలా వరకు కూడా 5,000 వరకు కూడా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అటు ట్రాక్టర్స్ అదేవిధంగా ఈ పెద్ద ఎత్తున ప్రైవేట్ బస్సుల రూపంలో కూడా పెద్ద ఎత్తున కూడా జనం సభ ప్రాంగణానికి తరలి వస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవాలి. ప్రస్తుతం మాత్రం సభ అంటే పైలాన్ ఆవిష్కరించడానికి మరి కొద్దిసేపట్లో సీఎం గారు పైలాన్ ఆవిష్కరించిన తర్వాత ఇక్కడి నుంచి నేరుగా గెస్ట్ హౌస్కి వెళ్తారు. ఈ గెస్ట్ హౌస్కి వెళ్ళిన తర్వాత అక్కడ భోజనం చేసిన తర్వాత 1:10 కూడా సభా వేదిక వద్దకు చేరుకుంటారు. అక్కడ దాదాపు సుమారు అంటే గంట నుంచి 1:30 వరకు కూడా సీఎం ప్రసంగించారు. అక్కడ 3 గంటలకు కూడా సభ ముగించిన వెంటనే అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ కూడా బయలుదేరినారు. ఇక ప్రస్తుతం సభ మన పైలాన్ దగ్గర ఉన్న తాజా అప్డేట్స్. ఓటు హైదరాబాద్ స్టూడియో. థ్యాంక్ యూ మహేంద్ర. నేను మైపాల్ రైంద్ర నమస్తే. మీరు ఎట్లా అక్కడ ఉన్నాం సార్ ఆఫీస్ కాడ. దాదాపుగా 16 లక్షల ఎకరాలకు ఏదైతే ఒరిజినల్ గా ఎస్ఆర్ఎస్పీ వాటర్ ఇవ్వాలో అవన్నిటిని కూడా మళ్ళా పునరుజ్జీవనం చేసేటటువంటి మంచి కార్యక్రమం ఇది. అది కూడా అతి తక్కువ ఖర్చుతోని ఉన్నటువంటి కాలువల్ని వాడుకుంటూ ఉన్నటువంటి మొత్తము వ్యవస్థను వాడుకుంటూనే దీని పునరుజ్జీవనము మేము ప్రయత్నం చేస్తా ఉన్నాము. నేను మైపాల్ రైంద్ర నమస్తే. మీరు ఎట్లా అక్కడ ఉన్నాం సార్ ఆఫీస్ కాడ.
అబద్ధమే చెప్తాను, నిజం చచ్చినా చెప్పను. నా పని సులభమైనది కాదు. ఇంతకు ముందు ఇవన్నీ సాధ్యమయ్యేవి కావు. అప్పుడు నా డాక్టర్ చెప్పారు ఇది బి విటమిన్స్ లోపం కావచ్చని. ఇక రోజు న్యూరోబాన్ ఫోర్ట్ తీసుకోమని సలహా ఇచ్చారు. న్యూరోబాన్ ఫోర్ట్ భారతదేశపు #1 విటమిన్ బ్రాండ్. ఇక నేనేమో మా ముద్దుల కూతురుకు #1 హీరోని. టచ్ చేయాలని ట్రై చేసి చూడండి. సవాల్ లెక్క పెట్టుకోవడానికి మీ తాతల దగ్గర రావాలి. నన్ను తరచూ అడుగుతుంటారు అల్ట్రాటెక్ సిమెంటే ఎందుకని. ఎందుకంటే మాకు ఇక్కడ జనం నివాసాలు నిర్మించరు, అందమైన కలలు కంటారు. ఎలాగంటే శర్మ గారు తన కుమారుల మధ్య ఎల్లప్పుడూ ఉండవలసిన ఒక అందమైన కనెక్షన్ కోరుకున్నట్లుగా వీళ్ళకి నమ్మకం ఉంది నాపై, ఇంకా నా అల్ట్రాటెక్ సిమెంట్ పై మాత్రమే. నిర్మించండి నిర్మాణం సుందరంగా. అల్ట్రాటెక్ సిమెంట్, ది ఇంజనీర్స్ చాయిస్. ఎలాంటి స్టాపింగ్ పవర్ అంటే ఇదొక అద్భుతాన్ని మించిపోతుంది. మెరుగైన స్థిరత్వం మరియు బ్రేకింగ్ పవర్ తో సమర్పిస్తున్నారు అపోలో ఆల్నాక్ 4G. మీరు ఫస్ట్ అరిచి ఆలోచిస్తున్నారు, బట్ ఆలోచించారండి. పైసలు లేవు, కైకో జ్ఞానం ఇస్తున్నావు కదా, పుక్కట్ల నేనేం తీసుకోను. For good. Seagram's 100 Pipers, true legend. మామ వెనకట్టుకో సామెత ఉండేది, పావుకి పుట్ట కావాలంటే చీమలే కదరా కష్టపడాలి. రాజీవ్. అయ్యో హలో. హాయ్, వెళ్దామా? ఎక్కడికి? అరే కొత్త టీవీ ఫైనల్ చేయడానికి లక్కీ ఎలక్ట్రానిక్స్. మరి అక్కడ పాత టీవీకి 1000 రూపాయలు వేస్తారట. అన్ని చోట్ల మీకు ఏదో ఒక ప్రాబ్లమే, అలా దాటండి అంతే. నా పుట్టింటోళ్ళు వస్తున్నారనిగా. ఏం షాట్ రా బంగారు. 10 చోట్లకి ఎందుకు వెళ్ళాలి? ఫ్లిప్కార్ట్ ఉందిగా. బ్రాండ్స్, ప్రైస్, సర్వీస్, ఎక్స్చేంజ్, వారంటీ అన్ని విషయాలు పూర్తిగా పర్ఫెక్ట్. ఇప్పుడు రీబౌండ్ చూడు. పర్ఫెక్ట్. ఇప్పుడు ఇంకా మమ్మీ 2-3 నెలలు ఉంటుంది. ఫ్లిప్కార్ట్స్ పర్ఫెక్ట్ బై ఫర్ బిగ్ హోమ్ అప్లయన్సెస్. ఇంకెక్కడికైనా వెళ్ళడం ఎందుకు, ఫ్లిప్కార్ట్ ఉన్నప్పుడు. Introducing the all-new Honda WRV. Right, let's party all night. Right, let's party all night. Yo, right, let's party all night. బ్యాక్ టు న్యూస్. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ పునరుజ్జీవ పథక ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ పైలాన్ వద్దకు చేరుకున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. परब्रह्म तस्मै श्री गुरवे नमः। सहस्रशीरुषा पुरुषः सहस्राक्ष सहस्रपाद तपोमिं विश्वतो भूत्वा अद्य तिष्ठद्दशाङ्गुलौ पुरुषये वेदकं सर्वौ यद्भूतं यत्सभव्यं
उतामृतत्वस्तीशानः यदन्नेनाद्रोहति एतादानस्य महिमा अतोऽध्यायाकुश्च पूरुषा पादोऽस्य विश्वाभूतानि त्रिपादस्यामृतं दिवि त्रिपादोर्ध्वोदयत्पुरुषः पादोऽस्तेहा भवात् पुनः ततो विश्वं यक्रामतो शासनानशने अभि तस्मात् विराडजायता विराजोऽधिपूरुषः सजातो अत्रिष्ठता पश्चात् भूमिमतो पुरः यत्पुरुषेण हविषा देवायज्ञमतन्वता वसन्तो अस्या जीवाज्ञो ग्रीष्मैष्मशरद्रवि सप्तास्यासन् परिदयः विश्वप्रगमलकृता देवाय कृष्णन्तन् वाना शुभवासरे शुभनक्षत्रे शुभयुक्ते शुभकर्ण एवं गुणविशेषेण विशिष्टायां शुभतिथौ नेपालगोत्रोत्सवस्य नामधेयाय चन्द्रशेखरराव नामधेयस्य धर्मपत्नी समेतस्य सकुटुम्बपरिवारसमेतस्य लोककल्याणार्थं नानागोत्रोत्सवस्य नानानामधेयस्य अभय आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं धर्मार्थकाममोक्षस्य दुष्टग्रह दुष्टनक्षत्रपीडापरिहारार्थं दुष्टग्रह दुष्टनक्षत्र राष्ट्र अभिवृद्ध्यर्थं श्री गोदावरी माता गंगा माता शीततर्पण रामलिंगेश्वर स्वामी देवता अनुग्रह प्रसाद सिद्ध्यर्थं पूजन
देवताभ्यां नमः प्रार्थना नमस्कारं समर्पयामि मंगलनीरांजन दीपं दर्शयामि పేపర్ కంపల్సరీగా వస్తుందయ్యా మీకు మీరే మాకు ఇచ్చారు आदित्यवर्णे तपसोदितो वनस्पतिस्तौ वृक्षोजबिम्बः रज्यफलानि तपसामिदन्तु मायाक्षरायाश्च भाग्यालक्ष्मी उपैकुमान् देवतकर्षेत्तिष्ठमनिना सह साधुभूतोऽस्मिराश्रेत्यं कीर्तिवृत्तिं ददातिनि सुखिभासामलाञ्चेत्याम् अलक्ष्मीराज्यां सह अभूतिमसंसीता सर्वान् स्कन्दद्वारान् दुरादर्शा नित्यपुष्कां करीश्रीम् ईश्वरीकुं सर्वभूतानां तानि हो पक्वये विरयौ श्रीर्मे भजतु अलक्ष्मीर्मे नश्यतु मनसक्काममापूर्यं वाचस्वरमहि वचोनादिमोहमनस्यामयिः नन्दमेन प्रजाभूतामयिकं रोगं समां प्रियं पादयमीकलीलाचलं पद्ममालिनी आर्तां पुष्करणीं सुवर्णां हेममालिनी सूर्यां हिरण्मयीं आर्तां सिंगलां पद्ममालिनी चन्द्रावणीं जातवे महावः राम महावः जातवे लक्ष्मी मनोदानि हिरण्यं तमो गङ्गावो दास्योत्वा विन्देयं पुरुषानः यज्ञे सोभूत्वा जुहयादाचमन्वः प्रियं पञ्चदशमर्तपतन्ति आनन्दवत्सवा पद्मानि पद्मौरो पद्मानि पद्मसंभवी ब्रह्मां भजस्व पद्माश्रीरेण सौर्यं लभाम्यहौ अश्वदायि सकोदायि गरुडायि महाजय धनसेवितकान्ति सर्वकार्याणि पुष्पपौष्पदलधान्यौ हस्वश्वाजादिकोरदौ प्रजानां भवति माता आयुष्मन्तं करोतु मां चन्द्राभां लक्ष्मीजानां सूर्याभां प्रियमीश्वरीं चन्द्रसूर्याख्यवर्णाभां महालक्ष्मी उपास्महे धनमस्मि धनं वा पूजो धनं तत्तो ॐ मङ्गलं कौशलेशाय महनीयज्ञात्मने चक्रवर्तिपूजाय सार्वभौमाय मङ्गलम् ॐ ॐ नमः शिवाय मङ्गलं मङ्गलनीराजनं मङ्गलजीवामि भवानी शङ्कर धर्मपुर लक्ष्मी परिवां लक्ष्मी
మేడం కొద్దిగా మేడం చెప్పుకోద్దిగా కంప్లైంట్ అన్నావు చెప్తా మేడం
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ పునరుజ్జీవ పథకానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. కొబ్బరికాయ కొట్టి పలుగుతో తవ్వి పనులు ప్రారంభించారు. సీఎం వెంట పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ పథకం ద్వారా కాళేశ్వరం నీళ్లను రివర్స్ పంపింగ్ ద్వారా ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులోకి తీసుకువస్తారు. రోజుకు 1 టీఎంసీ చొప్పున 60 రోజుల పాటు 60 టీఎంసీలు నింపుతారు. ఈ పథకంతో నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్, కరీంనగర్, వరంగల్ అర్బన్, రూరల్, పెద్దపల్లి, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లోని 14,30,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది. 1,067 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ పనులను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు.